రాష్ట్ర ప్రజలను నడిపించాల్సిన చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అడుగుజాడల్లో నడుస్తున్నారా? జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి చంద్రబాబు ప్రయాణం అవడం వెనుక మతలబేంటి? చంద్రబాబు నాయుడిలో అభద్రతా భావం పెరిగిపోతోందా? జగన్ ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తా. విపక్ష నేత జగన్ ని ఫాలో అవుతున్న ఏపీ సీఎం చంద్రబాబు. జగన్ పర్యటించిన జిల్లాల్లో 2-3 రోజుల తర్వాత బాబు పర్యటన. చంద్రబాబులో రోజురోజుకి పెరుగుతున్న అభద్రతా భావం. ఏలూరులో యువభేరి నిర్వహించిన జగన్. మర్నాడే ఏలూరులో దోమలపై దండయాత్ర నిర్వహించిన చంద్రబాబు. వరద ప్రభావిత గుంటూరు జిల్లాలో జగన్ పర్యటన. జగన్ కంటే ముందే జిల్లాలో చంద్రబాబు పర్యటన. షెడ్యూల్లో లేకపోయినా హడావుడిగా ప్రయాణం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి టీడీపీ నాయకులకు కూడా మింగుడు పడకుండా ఉంది. ఆయనలో రోజురోజుకి అభద్రతాభావం పెరిగిపోతోందని చాలామంది తెలుగు తమ్ముళ్లంటున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన అనుసరిస్తుండడం దీనికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. ప్రతిపక్ష నేత ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్లడం, జగన్ పర్యటిస్తారని తెలియగానే ఆ ప్రాంతానికి ఆయన కంటే ముందే హడావుడిగా వెళ్లడం టీడీపీ నేతలకే నచ్చడం లేదు. ఇది తప్పుడు సంకేతాలు పంపుతోందనే విషయం చంద్రబాబుకు చెప్పలేక చాలామంది టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. గతేడాది గోదావరి పుష్కర మృతులను రాజమండ్రి వచ్చి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారని తెలియగానే చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు బాధిత కుటుంబాలను కలిసి నష్టపరిహారం ప్రకటించారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర విషయంలోనూ చంద్రబాబు ఇదే తీరుగా వ్యవహరించారు. అనంతపురం జిల్లాలో జగన్ పర్యటన చేపట్టడానికి ముందే రైతులకు నష్టపరిహారం చెల్లిస్తున్నట్టు జీవో జారీ చేసినా అందులో స్పష్టత లోపించింది. తాజాగా ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను యువతకు తెలియజెప్పేందుకు యువభేరి నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యువత ఆ కార్యక్రమానికి హాజరవడంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. ఆ మరునాడే ఏలూరులో దోమల దండయాత్ర అంటూ చంద్రబాబు విద్యార్థులతో కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు రాక ఆ కార్యక్రమం వెలవెలబోవడంతో టీడీపీ నాయకులను చంద్రబాబు విసుక్కున్నారు. వాస్తవానికి దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో ప్రారంభించాల్సింది. కానీ ఏలూరుకు జగన్ వచ్చారని ఈ కార్యక్రమాన్ని మార్చేశారు. గుంటూరు జిల్లాలోనూ అదే పరిస్థితి. సోమ, మంగళవారాల్లో జగన్ గుంటూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలియగానే హడావుడిగా చంద్రబాబు శనివారమే అక్కడికి బయలుదేరారు. వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్లో పరిశీలించడం విమర్శలకు తావిచ్చింది. పర్యటించిన ప్రాంతాల్లోనూ రైతులతో తూతూ మంత్రంగా మాట్లాడడం చాలా మందికి నచ్చలేదు. జీతాల కోసం డిమాండ్ చేస్తున్న విశాఖ బ్రాండెక్స్ ఉద్యోగులను వైఎస్ జగన్ కలిసి వారికి సంఘీభావం ప్రకటించిన వారానికే చంద్రబాబు విశాఖ జిల్లాలో పర్యటించారు. సమయం కుదరక చంద్రబాబు నాయుడు పర్యటించే పరిస్థితి లేకుంటే పోలీసులు, పార్టీ నాయకుల ద్వారా జగన్ సభలు, సమావేశాలు విజయవంతం కాకుండా ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్లో లేకుండా హడావుడిగా పర్యటనలు పెట్టుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు నవ్వుల పాలవుతున్నారని తెలుగు తమ్ముళ్లే చెవులు కోరుకుంటున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు తీరు చూస్తుంటే ఆయనలో అభద్రతా భావం పెరిగిపోతోందనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.